మీ అందరికి కొన్ని ప్రశ్నలు వేస్తాను నేను. తిరుపతిలో పేదవాడ దరిద్ర మీరావాడనా? మీకు తెలుసా ఇంతకుముందు తిరుపతిరావు గారు తెలుసా? పక్కా లోకల నందిగా నుంచి వచ్చాడా? నందిగా నుంచి రాలేదుగా. ఏం చేస్తాడు రేపు ఎమ్మెల్యే అయితే? అంతే కదా, మీ అందరికీ సేవ చేసుకుంటాడు కదా. ఇప్పుడు నేను కొన్ని విషయాలు చెప్తా, నాకు తెలియదు ఆ విషయాలు ఏంటో. తెలుగుదేశం వాళ్ళు చెప్పినటువంటి మాటలు నేను చెప్తా, నా సొంత నాలెడ్జ్ కాదు అది. తెలుగుదేశం వాళ్ళు ఈ ఎమ్మెల్యేని మైలవరం వీరప్పన్ అన్నారా లేదా? వీరప్పన్ అంటే ఏంటి తెలుసా? అడవులన్నీ కొట్టేసుకునేవాడు వీరప్పను. అడవులు కొట్టేసుకుని అమ్ముకునేవాడు. తెలుసా మీకు? ఇదే దేవేంద్ర మహేశ్వరరావు ఏమన్నాడు? బూడిద తవ్వుకుంటున్నాడు, 170 కోట్ల రూపాయలు బూడిద మెగా కంపెనీకి అమ్ముకున్నాడు అని చెప్పాడు లేదా? నేను చెప్పట్లా, ఎవరు చెప్తున్నారు? ఎవరు చెప్పారు? దేవినేని మహేశ్వరరావు తెలుగుదేశం వాళ్ళు ఇతను మైలవరం వీరప్పని చెప్పారు. బూడిద తవ్వుకున్నాడు, 250 కోట్లు 300 కోట్లు, దాంట్లో 170 కోట్లు ఒక్క మెగా కంపెనీకే తోలేడని చెప్పారు. ఇసుక తోలుకున్నాడని చెప్పారు, మట్టి తోలుకున్నాడని చెప్పారు, అన్ని దందాలు చేశాడని చెప్పారు లేదా? నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మీ తోటి వంటినటువంటి పేదవాడికి సామాన్యుడికి కమిట్మెంట్ ఉన్న పార్టీ కార్యకర్తకి టికెట్ ఇచ్చారు. ఇవాళ ఎన్ని వందల కోట్లు ఉన్న ఎదుటి వ్యక్తులకి ఇక్కడ సర్నాల తిరుపతిరావు గారికి ఉన్నది మీ అందరి అండ, పైన జగన్మోహన్ రెడ్డి గారు అండ. మైలవరం నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తల అండ, పైన జగన్మోహన్ రెడ్డి గారు అండ. ఇవాళ మీరు చూస్తూ ఉంటారు, జగన్మోహన్ రెడ్డి గారు మీకోసం ఎన్నిసార్లు బట్టలు నొక్కారు? ఎన్నిసార్లు? 110 సార్లు. మీరే చెప్తున్నారు సమాధానం, నాకంటే ఎక్కువ మీ దగ్గర ఉంది సబ్జెక్ట్ అంతా. మీ ముందు మేము పనికిరాం అసలు. ఎన్ని లక్షల కోట్లు ఇచ్చారు మీకోసం జగన్మోహన్ రెడ్డి గారు? 2.5 లక్షల కోట్లు అని చెప్తున్నారు మీరే. నా దగ్గర కంటే మీకే ఎక్కువ ఉంది నాలెడ్జ్ అంతా కూడా. ఎందుకు ఇచ్చారు? పేదవాళ్ళ కోసం, నిరుపేద వాళ్ళ కోసం, దిగువ మధ్యతరగతి వారి కోసం, మధ్యతరగతి వారి కోసం. నాకు తెలిసి మీరందరూ కూడా పేదవాళ్ళు, కష్టపడి పనిచేసుకుని కుటుంబాన్ని పోషించుకునే వ్యక్తులు, అవునా కదా? ఏమో టీడీపీలో వెళ్తున్నాడు. మీరు చూస్తున్నారా ఫేస్బుక్లో? నువ్వు రావద్దు బాబు మా పార్టీలోకి అని చెప్పి టీడీపీ వాళ్ళు అంటే ఎట్లా వెళ్తున్నాడు టీడీపీలోకి? అక్కడ నీ ఫ్లెక్సీలు తగలబెడుతున్నారు, నీ బొమ్మలు తగలబెడుతున్నారు, నీ దిష్టి బొమ్మలు తగలబెడుతున్నారు. అట్లాగే నువ్వు వద్దు మర్రు మాకు నువ్వు మా మీద కేసులు పెట్టావు, మమ్మల్ని ఇబ్బంది పెట్టావు, మమ్మల్ని చాలా రకాలుగా హింసించావు, నీకు మేము పని చేయవు, నీకోసం పని చేయమని చెప్పి వాళ్ళు గోలు పెడతాంటే ఉమామహేశ్వరరావు చెప్పాడు, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు 200 కోట్లకి చంద్రబాబు నాయుడు వసంత కృష్ణప్రసాద్కి మైలవరం టికెట్ అమ్మేసాడు. ఎవరు చెప్పారు? మన చెప్పట్లా, ఇవన్నీ వాళ్ళే చెప్తున్నారు. ఏమి సాధిద్దామని ఇంతమంది వద్దంటే మీరందరూ ఎంత ప్రేమించి ఆదరిస్తే మీ అందరూ కూడా ఎంతో ప్రేమించారు. ఇక్కడ ఉన్న నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, వైసీపీ పార్టీ కానీ 2019లో ఆయన వచ్చినప్పుడు ఆదరించారు, ప్రేమించారు. మీరు ఆయన ఒక మంచి వ్యక్తిగా ఇక్కడ చూసుకున్నారు. కానీ ఇవాళ నిన్ను వ్యతిరేకించే వ్యక్తులు ఉన్నటువంటి పార్టీలోకి, కార్యకర్తలు వద్దంటే అక్కడికి వెళ్ళి ఏం సాధిస్తావో నాకైతే అర్థం కావట్లేదు. కృష్ణప్రసాద్ గారిని నేను చూడు అడుగుతున్నా, ఏం సాధిస్తావు అక్కడికి వెళ్ళని?